గవర్నమెంట్ జనసేన ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని రాష్ట్రంలో చేయాలని చెప్పని కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు సుజనా గ్రహణం అనేది పశ్చిమ నియోజకవర్గంలో పట్టింది. ఈ సుజనా గ్రహణం అనేది సూర్యచంద్రులను మింగేసినట్టు గ్రహణం ఏ విధంగా అయితే సూర్యచంద్రులను మింగేస్తుందో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలను మింగేస్తుంది. పేద ప్రజల్ని ఎంతో మభ్యపై ఈ ప్రలోభాలు పెట్టి ఈ రోజున డబ్బు అహంకారంతో కులాహంకారంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలని చెప్పని ప్రజలను మభ్యపెట్టి ఈయన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారాన్ని ఛేదించుకోవాలని చెప్పని ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. ఈ సుజనా చౌదరి చరిత్ర చూస్తే ఎంతో నేర చరిత్ర ఉంది. ఈ రోజున 12 సంవత్సరాలు సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి సహాయం చేసినోడు కాదు. ఇక సుజనా 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు ముసుగులో సుజనా చౌదరి 126 సెల్ కంపెనీలు ఒక దొంగ కంపెనీలు పెట్టి 6,000 కోట్ల రూపాయలకు బ్యాంకులను ఎగ్గొట్టిన ఈ సుజనా చౌదరి ఈ రాష్ట్రంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే ఇతను వెనకాల కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరు కూడా అమ్ముడుపోయి ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గానికి అన్యాయం చేయాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో అనేక గొడవలు చేయాలని చెప్పి చూస్తున్నాడు. అలాగే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి ప్రధాన కారణం కూడా సుజనా చౌదరి అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కనీసం ఈ యొక్క రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి తన యొక్క కేసుల కోసం ఈడీ కేసు 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈడీ కేసుల్లో ఎదుర్కోలేదా సుజనా చౌదరి ఎదుర్కొంటూ ఈ రోజున బీజేపీ ముసుగులో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఇటువంటి సుజనా చౌదరిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి ఇటువంటి అవినీతి పరుడు 420 ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇటువంటి నేరస్తులు చాలా డేంజర్ అని చెప్పి ఇటువంటి ఆర్థిక వ్యవస్థను దేశ వ్యవస్థను నాశనం చేసే ఈ సుజనా చౌదరిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఒక మైనార్టీ జలీల్ ఖాను పక్కన మనిషి లేనిదే కూడా నడవలేని వ్యక్తి ఈ రోజున సుజనా చౌదరి అభివృద్ధి చేస్తాడని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ రోజున ప్రజలను మోసం చేయడం కదా. ఈ యొక్క జలీల్ ఖాన్ గారు నేను అడుగుతున్నాను, నువ్వేం చేసావు పశ్చిమ నియోజకవర్గంలో? నువ్వు ఇంట్లో కూర్చుని ప్రజలు నీ మీద నమ్మకంతో ఓటేస్తే ఇంట్లో కూర్చుని నువ్వు కిళ్ళీలు నవ్వులుతూ జీడిపప్పులు తింటూ బతకలేదా? ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నువ్వేం చేసావు? ఒక మతోన్మాద అయిన సుజనా చౌదరిని తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు గెలిపించాలని ప్రయత్నించట్లేదా? ఒక ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ నీకు తెలియదా? ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల ఎక్కడ దళితుల మీద ముస్లింల మీద క్రైస్తవుల మీద దాడులు చేయలేదా? ఇవన్నీ నీకు తెలియదా? నువ్వు చూడలేదా? ప్రశ్నిస్తున్నారు. అలాగే బీజేపీ యొక్క కుట్రలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలోనే కానీ చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా కుల మతాల మధ్య పశ్చిమ కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఈ బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి చోట్ల 10 అసెంబ్లీయే కానీ 5-6 పార్లమెంటరీ సీట్లే కానీ ఈ యొక్క కుట్రపూరితంగా ఈ యొక్క వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 4 పార్టీలు కలిపి కుట్రపూర్వకంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఈ యొక్క